హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అందరూ వీడియోని చివరి వరకు చూసేసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అందుకే ముందు వీడియోని లైక్ చేసేయండి, వీడియోని తర్వాత మొత్తం పూర్తిగా చూసేయండి. ఇంక ఈ వీడియో వచ్చేసి నా డెలివరీ అవ్వడానికి ముందు రోజు అనమాట. అంటే నాకు నెక్స్ట్ డే డెలివరీ అవుతుందనే విషయం నాకు కూడా తెలియదు. బట్ ఏం చేస్తాం, టైం కదా. ఇంకా కొత్త ఇంట్లోకి అయితే వచ్చేసాము. క్లీనింగు సర్దడం అంతా 3 డేస్ అంతా కంప్లీట్ అయిపోయింది. బాగా నీరసపడిపోయాము. సర్లే ఈరోజు కూడా అమ్మ అయితే కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత నైవేద్యం పెడతారు కదా. ఇంక సండే నైవేద్యం పెట్టేస్తే ఇంక అంతా ఫినిష్ అయిపోయినట్టే. ఇంక నెక్స్ట్ అంతా ప్రశాంతంగా ఉందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేనైతే మైండ్లో. ఇంక ఫిక్స్ అయిపోయారు. సండే కదా నైవేద్యం పెడతామంటే పిన్ని వాళ్ళందరూ వచ్చారు. నేను మార్నింగ్ లేచేసరికి మా అమ్మ నీట్‌గా తడిగుడ్లన్నీ పెట్టింది. ముగ్గు పెడతానమ్మంటే ఇక్కడెక్కడ పెడతావు అంటే, లేదు పెడతాను టైల్స్ మీద కనిపిస్తదని చెప్పేసి నేనైతే కూర్చున్నాననమాట. ఎంత ప్రెగ్నెంట్‌తో ఉన్నా గానీ చాలా ఓపికతో చాలా ప్రశాంతంగా నేనైతే పనులు చేసుకున్నాను. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. చాలా ప్రౌడ్‌గా కూడా ఫీల్ అయ్యాననమాట. నా పనులు నేను ఇంత చక్కగా చేసుకున్నాను. నా బేబీ అస్సలు నన్ను ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పేసి. మనం పనులు చేసినా ఏముండదు గానీ తర్వాత నొప్పులొస్తాయి. అవన్నీ కామన్ అనమాట. ఇప్పటికైనా చేసుకోవాలి కదా. అలాంటి రెస్ట్‌లో ఉంటే ఏదో మొద్దు మారిపోయినట్టు అలా అయితే ఉంటాం. నాకైతే చాలా చిరాకు అలా ఉండడం అంటే. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. లేదంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. అంతేకాని అలా కూర్చొని నీరసంగా ఉండాలంటే అస్సలు నా వల్ల కాదు. మనకు ఎలాగో హెల్త్ బాగోపోయినట్టు కన్ఫర్మ్‌గా అలానే ఉంటాం. ఎవరని యాక్టివ్‌గా ఉండమన్నా సరే ఉండలేం కదా. అందుకే మనకు టైం వచ్చినప్పుడు మనమే యాక్టివ్‌గా ఉండాలనమాట. ఇంకేం చేస్తాం. ఇంక మార్నింగే ముగ్గు పెట్టేసాను. ఇంక వ్యూ చూసారా ఎంత బావుందో. నేననుకున్నా అమ్మా! ఇన్ని రోజులకి రెస్ట్ దొరికిందా? ప్రశాంతంగా వ్యూని ఎంతలా ఆస్వాదిస్తున్నాము. సర్లే ఇయాల నైవేద్యం కూడా అయిపోతే రేపు ఒకసారి హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకొని వచ్చేసి ఇంక ప్రశాంతంగా రీల్స్ చేసుకుందాం, అవి చేసుకుందాం అని చెప్పేసి ఎన్ని ప్లానింగ్‌లేసుకున్నాను. నిజంగా ఈ ప్రెగ్నెన్సీలో నేను ఏదైనా ఫీల్ అయ్యిన విషయం ఏంటన్నా ఉంది అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్ని రీల్స్ సేవ్ చేసుకున్నానో తెలుసా? కడుపుతో ఉన్నప్పుడు రీల్స్ చేద్దాము అని చెప్పేసి. బట్ ఆ లోపలనే మా బేబీ బయటకైతే వచ్చేసిందనమాట. ఎవరైనా ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఇంకా ముందు రోజే ఫస్ట్ ఆపరేషన్ అయితే సెకండ్ ఆబ్వియస్లీ ఆపరేషనే కాబట్టి ముందు రోజు చెప్తారు. వాళ్ళకి నచ్చినయన్నీ తినేస్తారు. బట్ నా లైఫ్‌లో అదృష్టం లేదబ్బా! ఎందుకంటే అనుకోకుండా అయిపోయింది కదా. ఇంకా కొద్దో గొప్పో కొంచెం అదృష్టం ఉందంటే ఈ నైవేద్యమనే చెప్పాలి. అనుకోకుండా మా వాళ్ళు నైవేద్యం ప్లాన్ చేశారు. ఇంకా ఆ రోజు ప్రశాంతంగా బూరెలు ఎక్కువ తిన్నాను. చికెన్ అయితే ఫస్ట్ నుంచి నాకు నచ్చలేదు, తినడం మానేశాను. ఎన్ని బూరెలు తినండి ఎంత ఇష్టంగా తిన్నానో ఆ రోజు. ఇంకా బిర్యానీ, బూరెలు, గారెలు ఇంకా అవన్నీ ఇష్టంగానే తిన్నాను. నాకు నీరసంగా అనిపించి మా వాళ్ళు చెప్తే, "ఇన్ని పనులు చేసేస్తున్నావు నీరసం రాకుండా ఏమొస్తది" అని చెప్పేసి మా అమ్మమ్మ, మా పిన్ని కూడా తిట్టారు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. సర్లే అని చెప్పేసి నేను నార్మల్‌గా ఉండిపోయాను. ఇంకా నైవేద్యం అయిపోయింది. అంతా బావుంది. ఆ రోజు నైట్ చాలా నీరసంగా ఉన్నాను. మార్నింగ్ హాస్పిటల్‌కెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళాను. చెక్ చేసి బేబీ చాలా నలిగిపోయింది. అంత వీక్‌గా ఉన్నావు నువ్వు. తే ఎంత నొప్పొస్తే మాకు చెప్పడం రాదు తెలీదా అని చెప్పేసి డాక్టర్లు తిట్టారు. మా బేబీని బయటకి తీసేసారు. ఫైనల్‌గా అయితే డెలివరీ ముందు ఈ భోజనం తిన్నందుకు కొంచెం సంతోషించాననమాట. ఉంటాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.